సో ఇప్పుడు మీరు ప్రూనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది లైవ్ లో చూపిస్తారా ఆడియన్స్ కి? ఇప్పుడే మనం ఇక్కడనే చూసి. ఓకే. ఇప్పుడు మనం ప్రూనింగ్ ఎట్లా అని అడిగారు కదా, దీన్ని చూపిస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ కొమ్మ ఇలా ఎంత పెద్దగా పెరిగింది కదా, దీని ఏంటంటే ఇప్పుడు కాయలు దీనికి ఎక్కడ కూడా రాలేదు. మనం ఏంటంటే దాన్ని కట్ చేసడం ఇక్కడ కట్ చేస్తాం. దీని నుంచి ఏమవుతుందంటే కొత్తగా మనకు చిగుర్లు వస్తాయి, కొత్త చిగుర్లతోటే కొత్త ఫ్లవర్స్ వస్తాయి, లైక్ ఇలా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు అక్కడ మీరు సీతాఫల్ ట్రీ ప్రూనింగ్ చూపించారు కదండి, సో ఇప్పుడు ఈ మ్యాంగో ట్రీకి ప్రూనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ అడ్వాంటేజెస్ ఏంటి? ఇక్కడ ఏంటంటే సీతాఫల్ ఏంటంటే మీకు ఇప్పటిదాకా రౌండ్గా కనబడింది, అక్కడ అదేమో ఆ వెరైటీ కలా చేస్తాం. ఇది మ్యాంగోకి ఏంటంటే ఇట్లా వి ఆకారంలో చేస్తాము. వి ఆకారంలో చేసినాక సైడ్ నుంచి మిషన్ ప్రూనింగ్ చేస్తాం, మీ టాప్ కూడా మిషన్ ప్రూనింగ్ చేస్తాం అనమాట. అప్పుడు ఏంటంటే మనకి ఇలా కొత్త చిగుర్లు ఇలా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ కొత్త చిగుర్లు ఇలా వచ్చినాయి కదా, మన మ్యాంగోస్ ఏమవుతుంది అంటే ప్రతిది కూడా ఇక్కడనే ఉంటాయి అనమాట. మనకు సెంటర్లో ఎప్పుడు కూడా మ్యాంగోస్ రావు. మన సీతాఫలం ఏమైందంటే టాప్ ఎక్కడైనా సరే వస్తాయి. మ్యాంగోస్ ఏంటంటే సెంటర్లో అస్సలు ఉండవు, ఓన్లీ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ. ఇక్కడ ఏంటంటే నార్త్ సౌత్ డైరెక్షన్లో మనం ప్లాంటేషన్ చేసినాం, ఇలా స్ట్రేట్గా మనం ప్రూనింగ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మ్యాంగోది కూడా మీకు చూపిస్తాను ఎలా ప్రూనింగ్ చేస్తాం మేము. సో ఇది ప్రూనింగ్ చేయకముందు ఒక మ్యాంగో ట్రీ ఇలా ఉంటుంది కదండి, సో ప్రూనింగ్ చేసిన తర్వాత మీరు చెప్పినట్టు లైక్ ఫ్రూట్స్ రావడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే మీరు చూడండి, ప్రూనింగ్ చేయకముందు ఏంటంటే ఎంతో హైట్ లో ఉంది, మళ్ళీ ఎంతో వెడల్పులో ఉంది. ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ప్రూనింగ్ చేసేటప్పుడు మీరు చూడండి ఎంత డౌన్ చేస్తామో ఎంత దాన్ని చేస్తామనేది చూడండి.